ఉగాది పర్వదినం నాడు రాశి ఫలాలను చూసి పరిహారాలు పరిష్కారాలు పాటిస్తూ ఉంటారు కదా. అయితే కోట్లాది మంది ప్రజల యొక్క జాతకాలను ఈ 12 రాశులు ఏ రకంగా వివరిస్తాయి? మీరు దాన్ని సమర్థిస్తారా? కొండ అద్దమందు కొంచెమే ఉండదా అంటారు వేమన్న గారు. అనంతమైన కాలాన్ని 360 డిగ్రీల ప్రమాణంతో ఉండేటటువంటి కుండలి ఎలా నిర్ణయిస్తోంది? 700-800 కోట్లకు పైగా ఉండే ప్రపంచ జనాభా, అది మాత్రమే అని కాకుండా దేశాల జాతకాలు, ముండేన్, ఖగోళ విజ్ఞానం, చరాచర సృష్టి ప్రపంచం అంతా కూడా ఈ కుండలి ద్వారా ఎలా నిర్ణయిస్తున్నారు? 12 రాశుల ప్రమాణంలో 150 కోట్ల భారతీయుల జీవితాలను ఎలా మనం అన్వయం చేసుకోవచ్చును? ఇలాంటి సందేహాలు ఈనాటి కాలంలో పలువురికి కలుగుతూ ఉంటాయి, నిజమే. కానీ సూక్ష్మంగా ఈ 12 రాశులను వివేచన చేస్తే ప్రతి రాశిలో కూడా 30 డిగ్రీలు, 30 డిగ్రీలలో మళ్ళీ ఒక్కొక్క డిగ్రీ 30 డిగ్రీలు, ఇలా క్రమంగా నవాంశ త్రింశాంశ త్రింశదంశకానాం అంటూ సూక్ష్మమైన ఆ కాల వివేచన త్రస అనేటటువంటి విభజన వరకు తీసుకువెళుతుంది. ఈ క్రమంలో 140 టు ద పవర్ ఆఫ్ 140 చొప్పున 1, 4, 2 పక్కన వరుసగా 42 సున్నాలు పెడితే వచ్చేంత ప్రమాణాలలో విభజన చేస్తూ వెళుతుంది ఈ కుండలి. కనుక ఏ ఇరువురి జాతకం కూడా ఒకే రకంగా ఉండదు. కానీ సూక్ష్మంగా మ్యాక్రో లెవెల్ అంటాం, మైక్రో లెవెల్ అంటాం. మైక్రో ఇలా 42 సున్నాలతో వెళితే మ్యాక్రో లెవెల్ 12 రాశులు. 12 రాశులలో సంక్షిప్తంగా ఆదాయ వ్యయాలు చెప్పిన, పూజలు పునహారాలు పురస్కారాలు వివరించినా కూడా పుణ్య బలాన్ని పెంచేవే, సమాజానికి ప్రకృతికి పర్యావరణానికి మేలు కలిగించేవే. కనుక పుణ్య బలాన్ని పెంచుకోవడం కోసం, దైవ బలాన్ని సాధించుకోవడం కోసం ఈ గ్రహాల సహాయంతో 9, రాశుల సహాయంతో 12ని జతపరచుకొని గుణించి భాగించి 108 అనే సంఖ్యతో నక్షత్రాల పాదాలతో కాస్తగా 9 గ్రహాలు, 12 రాశులు, 27 నక్షత్రాలు, 108 నక్షత్రాల పాదాలు, వేలాది లక్షలాది నక్షత్రాల కదలికలు, అలా మైక్రో నుంచి మ్యాక్రో వరకు వెళ్ళే క్రమంలో తప్పక జాతకాలను విశ్వసించాలి, పరిహారాలను పాటించాలి, ప్రయోజనం సాధించాలి. అయితే ఆ ప్రయోజనం సాధించే నిమిత్తమే పాటించేటటువంటి పరిహారాలన్నీ కూడా ప్రపంచ శాంతికి మేలు కలిగించేవిగా ఉండాలి. ఇది మర్చిపోకూడదు. స్వార్థం కోసం చేస్తే మట్టుకు అధోగతి పాలవుతాం, నిస్వార్థంతో చేస్తే పుణ్యబలం సాధించుకోగలుగుతాం. ఇది సూక్ష్మం.